ఏంటి గొడవ? రౌడీలు బాబు ముందు బైక్ మీద వెళ్తూ ఉన్నట్టుండి కావాలని సడన్గా బ్రేక్ వేశారు బాబు. బంపర్ తగిలి బైక్ ఇండికేటర్ పగిలిపోయింది. దానికి 50,000 మంది గొడవ పెడుతున్నారు. కుదరదని చెప్పినందుకు టైర్లో గాలి తీశారు బాబు. ఇలా రోజు ఇదే పనండి. రోడ్డు మీద వెళ్తున్నా ఏమైనా అమాయకులు చూసుకుని డొక్కు బండిని అడ్డం పడేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇవాళ ఏం ఎరుక్కున్నారు. ఎవరో అమ్మాయి వచ్చినట్టు సార్ చెప్పారే. ఆ అమ్మాయి వాళ్ళని కాస్త దబాయించింది. డబ్బులు ఇస్తేనే వదులుతామని ఆ ఎదురుంటే టీ కొట్లో కూర్చోబెట్టారు. ఇక్కడ వైజాగ్ నుంచి వచ్చిన అమ్మాయి ఎక్కడమ్మా? లేచి రండి వెళ్దాం. రండి. అరే రమ్మంటుంటే పదండి వెళ్దాం. ఆడు ఊరికే తమాషా చేస్తున్నాడు. రండి వెళ్దాం. తమాషా ఎవడ్రాడు? మీరా అన్నా? బటన్ విప్పకండరా, మీకు ఫుల్ హ్యాండ్స్ అందంగా ఉంటుంది. బటన్ వేసాయన్నా. ఏమైంది నీకు? బచ్చాగడికి భయపడుతున్నావు? ఏయ్ భయం కాదురా, మర్యాద. ఆడదామా? అవన్నీ అప్పుడే వదిలేశానన్నా. ఆ బ్యాటింగ్లన్నీ చీటింగ్లన్నా. టీవీలో కూడా చూడటం లేదన్నా. అలా నిలబడ్డావేం తల్లి? వెళ్ళిపో తల్లి, నీ అబ్బా చేయి తీరా. ఆడిని చూసి భయపడతావేటి? బురద పాములా ఉన్నాడు. కాటేసినప్పుడు తెలుస్తుంది. పవర్ తెలియకుండా ముట్టుకుంటే మొక్కలైపోతావు. కూర్చోండి. వద్దు, మీరు బయలుదేరండి, నేను వెనకాలేస్తాను. ఏటన్నా ఇంకా బయలుదేరలే? అన్నానా మీరు బయలుదేరండి, బండికి గాలి కొట్టించి వాటర్ సర్వీస్ చేయించి మరి పంపిస్తాను. వదిని తీసుకుని బయలుదేరన్నా. ఏమన్నా? వదిని తీసుకుని బయలుదేరండి అన్నాను. మీరు బయలుదేరండి, నేను తర్వాత. వదినా, ఇది బ్యాడ్ ఏరియా, చెప్తే వినండి. అన్నతో వెళ్ళండి, అదే మీకు సేఫ్టీ. ఏరా? వన్ మోర్. వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి. నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. బాయ్స్ 1 2 3. మంచి ఫ్లవర్ దొరికితే దొరికాడు. ఆ పై ఉంటే ఓకే. అటు చూస్తావేటయా? రైట్ రా. హెల్మెట్ వేసుకోలేదేంటి? మీరేసుకున్నారుగా. సరేలే. లైసెన్స్ ది. ఆల్రెడీ తీసుకున్నాను. అయితే చూపించవయ్యా. కరెక్ట్ గానే ఉంది. పేపర్ ఉదయాన్నే చదివేశాను. నేను చదవాలి. ఇవో. ఇది కరెక్ట్ గానే ఉంది. ఇన్సూరెన్స్ ఏంటి? దీనికి కౌంటర్ ఇవ్వలేదా? తీతే చిక్కాడు. ఎక్స్పైర్ అయ్యి 6 మాసాలు అయింది. ఎందుకు రెన్యూల్ చేయలేదు? చేయలేదు. అదే అడుగుతున్నాను, ఎందుకు చేయలేదు అని. నేను చేయలేను. నువ్వు చేయకపోతే నన్ను చేయమంటావా? మీరే చేయాలి. నేనా? అదే మీ బైక్ నుంచి తీసిన మీ ఇన్సూరెన్స్ మీరే చేయాలి. చూడండి, ఎం రాజేంద్ర అని పెద్ద అక్షరాలతో రాసుంటుంది. ఎందుక బండి అక్కడ పార్క్ చేశాడు? అదే నేను అడుగుతున్నాను. ఎక్స్పైర్ అయి 6 నెలలైంది, ఇంకా ఎందుకు రెన్యూ చేయలేదు? నేను పోలీసుని, రూల్స్ ని బ్రేక్ చేయొచ్చు. నువ్వు కామన్ మ్యాన్, రూల్స్ ని కరెక్ట్ గా పాటించాలి. ఏయ్, అటు చూస్తావేంటి? 5,000 ఫైన్ కట్టు. కట్టు. నేను నిన్ను కట్టమంటుంటే నువ్వు ఏటో చూసి ఎవరినో కట్టమంటావేంటి? ఇది వేరే కట్టు. అదిగో కనిపిస్తుంది బాల్కనీ. అవును. అక్కడ నుంచి నా ఫ్రెండ్ ఇప్పుడు మీరు లంచం అడిగారు. లంచం దాన్ని షూట్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా వాట్సాప్ లో పంపించబోతున్నారు. చేసేసాడే. నేను పాపోయా.
అడగడానికి 5,000 అడుగుతారు, కానీ 50 రూపాయలకి అడ్జస్ట్ అయిపోతారు. 50 రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా. కొంచెం ఓవర్గా లేదు? నన్ను నీ తమ్ముడు అనుకొని క్షమించి వదిలేవయ్యా. సరే ఓకే, క్షమించేస్తాను. అక్కడున్న నా ఫ్రెండ్ని మీరు క్షమాపణ అడగండి. అప్పుడే వాట్సాప్ లో పంపించుకున్నా ఉంటారు. ఎవరినే? ఆ పని వేసుకున్న పైన ఏంటి అబ్బాయా? ఆ అబ్బాయి జిమ్కి వెళ్తాడా ఉందా? లెన్స్ కూడా వీకే. బాడీ సూపర్ గా ఉంది. అవును అవును అబ్బాయే. అమ్మాయ్యా సరే అన్న, ఈ తమ్ముని క్షమించి వదిలి తీసుకొని బయలుదేరు. వదిన వదిన బయలుదేరన్నా. ఆ క్షమాపణ. నువ్వు బండి స్టార్ట్ చేయి, నేను ఇప్పుడే అడుగుతాను. పెదవే పలికిన తీయని నువ్వు వెళ్ళుదినా? వదినంటే వదిన. హలో బలే తమ్ముడా, ఏదన్నా ఉంటే మనం మాట్లాడి తెలుసుకుందాం. ఏదన్నా మాట్లాడుకుందాం. ఏమండి ఇలా రండి. ఒక Please. ట్రాఫిక్ పోలీస్ నన్ను చూసి Please ఫ్లైట్ రా. చేస్తున్నాడు. నొక్కే బ్రో సైకిల్ చేస్తున్నాడు. పుణ్యం ఉంటుందిరా. కమ్మకి సచి ఫ్లేమ్ కిస్ ఇస్తావా? ఫోన్ ఐ లవ్ యూ రా. ఇది షూట్ చేసి ఆల్ ఓవర్ ఇండియా వాట్సాప్ లో పంపి వాడు ఉద్యోగం ఊడిపోయేలా చేస్తా. కొంచెం కరుణించరా. చూసావా, కరెక్ట్ టైం కి తీసుకొచ్చి దించి. ఏయ్ ఇదిగో వదినా. ఏంటి మీరే నన్ను వదినాన్ని పిలుస్తున్నారు? మరి పేరు చెప్పకుండా వెళ్తే ఇంకేమని పిలవాలి? ఈ వైజాగ్ అమ్మాయిలకి థ్యాంక్స్ చెప్పే అలవాటు లేదా? చెప్పుండదండి. నేను వదిని కాదని మీరు వాళ్ళకి చెప్పుంటే నేను మీకు థ్యాంక్స్ చెప్పేదాన్ని. ఓ ఎవడో రౌడీగాడు మన జోడి చూడ ముచ్చటగా ఉందనిపించి వదినా అని పిలిచాడు. అక్కడెవడో పోలీసాడు, ఆడికి అలాగే పిలవాలనిపించింది, పిలిచాడు. జరిగిన సంఘటనలన్నీ క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఆ పంచభూతాలు కూడా మన జోడి బాగుందని నమ్ముతున్నాయి అనుకుంటాను. పంచభూతాల ఒక పోకిరి భూతం పోలీస్ భూతం చెప్పాయి. అందులోనూ ఆ పోలీస్ భూతం ఉందే మామూలు భూతం కాదు, పిచ్చి భూతం. వదినా నేను కాదమ్ముడు, ఎవరు వాళ్ళ వదిన పిలుస్తున్నారు. అయ్యో దొరికిపోయానే. కోటేశ్వరరావు గారు కోర్టు నుంచి మొదలు పెడుతున్నాడు. ఏంటి బ్రదర్, ఆశపడి వేసుకొచ్చిన కోట్ని ఇలా చేతికి తగిలించుకున్నావు? చెవట్ల పడుతున్నాయా? చెమట బయట లేదు డార్లింగ్, లోపల. సరే గాని నువ్వు నాకు పరిచయం చేస్తానని చెప్పిన నీ కాబోయే భార్య ఎక్కడా? నేనేం చేయలేనన్న ధైర్యంతో ఎగతాళి చేస్తున్నావు కదా. ఇట్స్ ఓకే. చచ్చిన కుక్క మీద ఇన్ని లారీలు వెళ్తే ఏంటి? ఏమైంది డార్లింగ్? ఇప్పుడున్న అబ్బాయిలు బాగా ఫాస్ట్ గా ఉన్నారు డార్లింగ్. 300 మంది అమ్మాయిలు స్కూల్లో చదివేటప్పుడే లైన్లో పెట్టేస్తున్నారు. అక్కడ ఒక అమ్మాయి తప్పించుకుని కాలేజ్ వరకు వస్తే ఫస్ట్ ఇయర్ లోనే పడేస్తున్నారు. అది కూడా దాటుకుని ఒక అమ్మాయి బయటకు వచ్చింది అంటే వాళ్ళ అమ్మా నాన్నలంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు మావా. కానీ అటువంటి తల్లిదండ్రులు మనలాంటి వాళ్ళకి పెళ్ళనివ్వరు. అలాంటప్పుడు ఏం చేయమంటావు డార్లింగ్? సారీ. సమాజం ఎందుకు ఇలా పగలబడి నవ్వుతోంది? అది కాదు డార్లింగ్, ప్లాన్ చేసుకుని వచ్చిన నీకు ఎవ్వరూ పడలేదు. ప్లెయిన్ గా వచ్చిన నేను ఒకరికి పడిపోయాను. అంతమందిలో తను నీకు విడిగా కనిపించిందా? ఆఫ్ కోర్స్. ఏది చూపించు. చంటి పిల్లల ఏంటిదిరా? తర్వాత నీకేనే అప్పుడేనా? హాయ్ హాయ్. వెల్కమ్. రండి రండి. హాయ్. నమస్తే రండి. ఇంట్లో పంపించమ్మా, మర్చిపోతాను. డార్లింగ్. అలా చేయకూడదని చెప్పానా? మాధవి లత ఇంట్లో నుంచి బయలుదేరిందంట. ఆ, సాయంత్రం 5:30కి వైజాగ్కి బస్సు. అయితే సో తను బయలుదేరడానికి ముందు తనతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నాను. లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టు ఏదైనా ఐడియా ఇవ్వడాలి. లవ్ కంటూ పెద్ద ట్రెండ్ ఉండదు గురు. అప్పట్లో నాగార్జున లెటర్ రాసేవాడు, ఇప్పుడు నా చైతన్య ట్వీట్ చేస్తున్నాడు. కానీ లవ్ ఒకటే కదా. ఆ, అప్పట్లో చిరంజీవి మైక్ పట్టుకుని పడేసేవాడు, ఇప్పుడు రామ్ చరణ్ బైక్ తో పడేస్తున్నాడు. కానీ రొమాన్స్ ఒకటే కదా. అది అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అందరమ్మాయిలకి నచ్చిన విషయం ఒకటి ఉంది. థ్యాంక్ యూ.
క్యాండిడేట్ ఇక్కడ నుంచి ఉందంటే హాయ్ హాయ్. బండి ఎవర్రా అమ్మాయి? ఎవర్రా? దాన్ని పట్టుకోండి, నేను వస్తున్నా. బస్టాండ్కి పోనీ. ఎక్కడుందిరా అది? లోనే ఉందండి, రండి పట్టుకుందాం. లక్ష్మీ ట్రావెల్స్ ఎక్కడ? స్ట్రీట్ గా వెళ్ళండి మేడం, ఆ లెఫ్ట్ లో 390 ఉంటుంది. థ్యాంక్స్. అక్కడుందేమో చూడండి రా, మీరు అటెండ్ చూడండి. తప్పుకో. ఏమండి, వైజాగ్ బస్ 5 నిమిషాలు వచ్చేస్తుంది, వెయిట్ చేయండి. సరే. ఏయ్, అది అక్కడ ఉందిరా. ఏయ్, ఎవరు మీరు? వదలండి, నన్ను వదలండి. అయ్యగారు, నాకు దొరికేసింది. ఏ చేతి నరికారా? అయ్యగారు. హలో, అవునండి. ఆగండియా. పీకే మాట్లాడుతున్నాను. అయ్యా మీరా? మీ మనుషులని నాకేమాత్రం తెలియదయ్యా. అమ్మాయిని వదిలేయ్. రేయ్, అమ్మాయిని వదిలేండి, వదిలేండి. అలాగే అయ్యా. నీ కొడుక్కి చేయి ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి.
నువ్వెవరో తెలియకొచ్చాం. సారీ అమ్మా. మా అబ్బాయి ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు. నువ్వు మీ ఊరికెళ్ళమ్మా. రేయ్, రండి 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 రండి. ఆగో, ఆగమంటుంటే. దారొద్దులండి, నేను వెళ్ళాలి. ఎవరు నువ్వు? నీ చుట్టూ ఏం జరుగుతోంది? మీకు అది అనవసరమైన విషయం. నాకు తెలియాలి. మీకు తెలియని అవసరం లేదు. నాకు తెలియాలి. చెప్పకుండా నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. నేను ఎవరినో తెలియాలి, అంతే కదా? విశాఖపట్నం దగ్గర విజయనగరం మా ఊరు. ఆనంద నిలయం మా ఇంటి పేరు. మా తాతయ్య రిటైర్డ్ ఆర్మీ మ్యాన్. మా నాన్న పోలీస్ ఇన్స్పెక్టర్. అమ్మ లేదు, ఒక అక్కయ్య ఉంది. ఆ అక్కయ్యకి ఒక కూతురు. నాకో మేనమా ఉన్నారు. ఆయనకి పెళ్లి కాలేదు. మా ఇంట్లో మాతోనే ఉంటారు. ఇంటర్ మంచి మార్కులతో పాస్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ దిష్టి, నా దిష్టి అంతా ఇందులో పోవాలి. ఉమ్ము. తు 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 తు. ఏంటి? నువ్వు కూడా నించో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ దిష్టి, నా దిష్టి అన్ని ఇందులో కలిసిపోవాలి. ఉమ్మండి. మా నాన్న తాతయ్యలాగా నాకు సొసైటీకి సేవ చేయాలని కోరిక. మెడిసిన్ లో చేరడానికి